ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం మరి 5 నుంచి 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు ధ్యానించుకున్నాం. ఇప్పుడు మిగతా భాగం 5వ అధ్యాయం 12 నుంచి 23 వచనాల వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. దయచేసి బైబిల్ కన్నా ఓపెన్ చేసి నిర్గమకాండం 5వ అధ్యాయం 12వ అధ్యాయం చదువుకుందాం. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అందంతటను చెదరిపోయేరి. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా, ఈ సమయం అందు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, 5వ అధ్యాయం 10, 12, 13, 14 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే ప్రజలు ఇప్పుడు గడ్డి ఇవ్వని అన్నాడు ఫరో గారు. తర్వాత ఏం చేస్తున్నారంటే గడ్డి దొరకలేదు కాబట్టి కొయ్యకాలు కోసం వెళ్ళారనమాట. ఇంకా ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. మరియు నియామకముల వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లనే ఏనాటి పని ఆనాడి ముగించడానికి గడ్డి ఇవ్వం, కానీ గడ్డి కూడా ఏరి తెచ్చుకోవాలి, ఇటుకలు మాత్రం లెక్క అంతా చెప్పాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడిని పెంచుతూ వచ్చారనమాట. ఫరో నియామకులు తాము ఇజ్రాయేలీలలో వారి మీద ఉంచినటువంటి నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇజ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకు ఇట్లా జరిగించుచున్నారు అని చెప్పి అడుగుతారు. అక్కడ మనం ఈ వాక్యాల్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు. ఈ దాస్యం అనేటువంటిది చాలా శాపం అన్నమాట. మరి బానిస జీవితం అనేటువంటి చాలా దుర్భరమైనటువంటి జీవితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎవరికి ఇష్టం లేనటువంటిది. కానీ యేసుక్రీస్తునందు విమోచన మనకి ఏంటంటే ఆశీర్వాదం వస్తుంది అనమాట. ఈ ఈజిప్ట్ అనేటువంటిది మనం గతంలో చెప్పుకున్నాం, దేనికి సంకేతం? లోకానికి సంకేతం. మరి కనాన్ అనేటువంటిది ఏంటంటే ఈ పరలోక రాజ్యానికి మనం సంకేతంగా మనం చూస్తూ వచ్చి ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ 5వ అధ్యాయం మనకి హల్లెలూయా చూసినట్లయితే మరి ఈ మనం అంతా కూడా పాపం చేసినటువంటి వారమే. ఆ పాపులైనటువంటి మానవులు మరి ఈ సాతాను దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అందరిని విడిపించాడు. ఆయనే మన విమోచకుడు. ఈ సాతాను రాజ్యం దేవుని రాజ్యంలోకి దేవుడు మనల్ని నడిపించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. కాబట్టి ఆయన మోషే ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడో మోషే కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మరి మనం అంతా ప్రవేశించాలంటే మోషే చెప్పినట్టు ప్రజలు ఎలా అయితే విన్నారో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు నియమ నిబంధనలు మనం తప్పనిసరిగా పాటించాలన్నమాట. విశ్వాసం అనేటువంటిది ఈ పాత నిబంధనలో మరి అబ్రహాం జీవితంలో మనం నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం అనమాట విశ్వాసం అనేటువంటిది. అలాగే విశ్వాసం చేత మరి నీతిమంతులుగా మనం అవుతున్నామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం చేత మరి ఈ నీతిమంతుడు ఏం చేస్తారంటే విశ్వాసం వలన జీవిస్తారంటండి. అయితే పాపి విశ్వాసము వలననే నీతిమంతుడు అవుతున్నాడు అనేటువంటి విషయం మరి గమనించాలి. అందుకని విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతూ ఉండాలన్నమాట. దేవుడు ఏం చేశాడు? మనలందరినీ కూడా మరి విశ్వాసులు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని పిల్లలం అనగా విశ్వాసం వలననే దేవుని పిల్లలమయ్యాము. గమనించాలి. మరి దేవునికి విశ్వాసకి ఉన్నటువంటి సంబంధం 2 మాటల్లో చెప్పబడింది. దేవుడిది కృప మరియు మానవునిది విశ్వాసం అంటండి. ఏంటంటే దేవుడిది కృప, మానవునిది విశ్వాసం. కాబట్టి మనం దేవుని మెప్పించాలంటే ఏం చేయాలంటే దేవుని వాగ్దానం పొందాలంటే మన యొక్క విశ్వాసమే మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుని వాగ్దానాలని, దేవుని మాటని ఖచ్చితంగా మనం విశ్వసించాలన్నమాట. అందులో ఏ విధమైనటువంటి డౌట్స్ కానీ సందేహాలు కానీ ఉండకూడదు అనమాట. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలం దయచేవాడని చెప్పి నమ్మాలి కదా మనం అంతా కూడా. హల్లెలూయా. మరి విశ్వాసాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి?
ఎలా వృద్ధి చేసుకోవాలి? మన బాడీలో మజిల్స్ ఉంటాయండి. మజిల్స్ ఎలా పెరుగుతాయి? ఎక్కడి నుంచో బయట నుంచి రావు మజిల్స్. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంటామో మజిల్ అనేటువంటి ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. మంచి కట్స్ రావటం, మంచి ఇదంతా జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త మజిల్ ఫామ్ అవుతుంది. ఎక్కడ కూడా ఉన్నటువంటి మజిలే దాన్ని సాధన చేయడం ద్వారా పెరుగుతుంది, వృద్ధి అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ విశ్వాసం అనేటువంటిది కూడా వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం సాధన చేతనే వృద్ధి అవుతుంది అంటండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు విమోచన ప్రసాదించింది అది విశ్వాసం అని చెప్పి మనం నమ్మాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం విమోచించబడ్డాము ప్రియులారా, మనకి విమోచన ప్రాప్తించిందని చెప్పేసి మనం అది వాస్తవం అని చెప్పి మనం నమ్మాలన్నమాట. యేసు ప్రభువు నిన్ను నన్ను విమోచించాడు. మరి నీవు నేను కూడా క్రీస్తునందు స్వేచ్ఛా జీవులం. కాబట్టి మనం బంధకాల్లో ఇప్పుడు లేమంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం స్వేచ్ఛా జీవులం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే, ఆయన చిత్తము సంపూర్ణంగా గ్రహించువారనై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతను కనబడినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకును మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. విమోచన అంటే ఏంటంటే పాపక్షమాపణ కలుగుతున్నదన్నమాట. 14వ వచనం చూద్దాం మనం. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారము. గమనించాలి. మరి ఈజిప్ట్ దాస్యం నుండి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ పరమకణానికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ గొప్ప భాగ్యాన్ని మనం ఇప్పుడే అనుభవిస్తున్నట్లు ఆనందించాలన్నమాట. ఆనందించాలి ప్రజెంట్. అందుకనే పౌలు గారు అంటాడు, ఆనందించండి. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించాలంటే ఆల్రెడీ పరమకణాల్లో మనం ఉన్నట్టు దాన్ని అనుభవిస్తున్నట్టు ఆనందించాలన్నమాట. మరి చీకట్లో నుంచి మానవులందరికీ కూడా దేవుడు విమోచించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మోషే యేసుక్రీస్తు ప్రభు వారే. ఈ లోకానుసారంగా మనకు కనబడుతుంది మోషే అయితే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి మోషే ఎవరంటే యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనల్ని పరలోకానికి చేర్చాడు. మన యొక్క స్వాస్థ్యాన్ని మనం ఇప్పుడు అనుభవించాలి. ఇది వాస్తవం అని చెప్పి, ఇది నిజమని చెప్పి ప్రతి వారికి గమనించాలి. మరి చీకటి నుంచి మనకు విడుదల దొరికింది. హల్లెలూయా. మనం దేవుని రాజ్యంలోకి జన్మించాము. ఏంటంటే క్రీస్తు రాజ్యములోకి జన్మించాము. మన నూతన సృష్టి అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో వెంటనే కూడా క్రీస్తు రాజ్యంలోకి జన్మించామంట. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి ఈ వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వాటికి పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, చూస్తారా, దేవుడు ఎన్ని విధాలుగా మనకున్నటువంటి ఆనందాన్ని, మనకున్నటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనకి ఇది కాదు మనకు ఉండవలసింది. మనం ఎంతో దుఃఖంలో, బాధల్లో ఉన్నాం. వాటన్నిటిని తీసివేసి, పాత బట్టలు ఎట్లా తీసిపడేస్తున్నట్లుగా ఇవన్నీ తీసివేసి ఉల్లాస వస్త్రాలను దేవుడు ధరింపజేస్తాడంట. హల్లెలూయా. ఈ మోషే ఈజిప్ట్కి వెళ్ళి మరి తన ప్రజలను బయటికి నడిపించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించి పరలోకానికి నడిపించాడు. హల్లెలూయా. ప్రియులరా, అందుకే మనందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్న ఆనందించుడి. హల్లెలూయా. 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. మీ సహనం సకల జనులకు సమీపంగా ఉంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అనేటువంటి గుర్తు తెలుస్తుంది అనమాట. కాబట్టి మనకు ప్రభు సమీపంగా ఉంటే మన సహనం సకల జనులకు తెలుస్తుంది. ప్రభు దూరంగా ఉన్నాడంటే మనం ఏం చేస్తాం? సహించుకోం.
దేవుని బట్టి మనం సహించాలంటే ప్రభు సమీపంగా ఉన్నట్టు గుర్తించాలన్నమాట. మనం ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు మనం సహిస్తాం, మన సహనం సకల జనులకు తెలుస్తుంది అంటాం. లేకపోతే మనలో ఏ విధమైనటువంటి సహనం అనేటువంటిది ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనకందరూ తెలిసినటువంటి వచనం 1 తెస్సలోనిక 5:18 మనకు చాలా గుర్తుండేటువంటి వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. జ్ఞానము, కనికరము, ఆనందం మనలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి కావాలంటే, భవిష్యత్తులో ఏముందో మనకు తెలియదు, కానీ భవిష్యత్తు మాత్రం ప్రభు చేతిలో ఉందనేటువంటి విషయం మనకు తెలుసు. ఏంటండి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ నా భవిష్యత్తు మాత్రం దేవుని చేతిలో ఉందని నేను చెప్పగలుగుతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కాబట్టి భవిష్యత్తు ఎలా ఉందో అంటే భవిష్యత్తు ఎలా ఉందో తెలియదు, కానీ నా భవిష్యత్తుని నడిపించేటువంటి దేవుడు మాత్రం నాకు తెలుసు అని చెప్పాలన్నమాట. కాబట్టి విశ్వాస జీవితం అంటే మరి అదే అన్నమాట. ఏది, మన భవిష్యత్తు గురించి మనకు అవగాహన ఉంటుంది, కానీ మన భవిష్యత్తుని నడిపించేటువంటి వ్యక్తి గురించి మనకి అవగాహన ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక బస్సులో భయంకరమైన కొండల గుండా వెళ్తుంటే అందులో ఉన్న వాళ్ళందరూ చాలా గట్టిగా పెట్టుకుని కూర్చున్నారంట, భయపడతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని. కానీ ఒక చిన్న పాప గంతులు వేసుకుంటూ ఆడుకుంటూ ఉందంట. ఎవరు అడిగారంట, ఒక ముసలాం, అమ్మా నీకేం భయం అనిపించట్లేదా, మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాం అని అంటే, నాకెందుకు భయము, ఈ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరు తెలుసా, మా నాన్న. నేను ఎందులో ఉన్నానన్న విషయం మా నాన్నకు తెలుసు. బస్సు ఎలా నడపాలో, బస్సు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లాలో, ఎందుకంటే ఏమైనా అయితే నాకు మా నాన్న తట్టుకోలేడు. కాబట్టి నా జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన నడిపిస్తున్నప్పుడు నాకు భయం ఏంటి, బస్ డ్రైవరే మా నాన్న అయితే నాకు భయం ఏంటి. బస్సు ఎలా వెళ్తుందో నాకు తెలియదు, కానీ గమ్యాన్ని చేర్చే బాధ్యత నా తండ్రికి ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు భయపడాలని చెప్పిందంట. అలాగే ఇక్కడ మన భవిష్యత్తు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు మాత్రం దేవుని చేతిలో డ్రైవింగ్ చేసే బస్సులా ఉంది. కాబట్టి ఆ బస్సులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే మనకి 10 నుంచి 20 వచనాల వరకు మీరు చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు తెలితే అక్కడ, యెహోవా నీ క్రియలను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గూర్చి చెప్పుకుందరు, నీ శౌర్యాన్ని గూర్చి పలుకుదురు. ఇట్లాగా మరి అక్కడ అవన్నీ చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నిర్గమకాండం 5వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, నేడు మీరు ఎలా చేయించలేదని అడుగుగా ఇశ్రాయేలీలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమ రెందుకిట్లు జరిగించుచున్నారు, తమ దాసులకు గడ్డినియరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించు వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొర్రపెట్టి, అందుకు అతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు వెళ్ళనమని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింప తప్పదని చెప్పాను. మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రము తక్కువ చేయవద్దు, ఏ నాటి పని అని అంటే చేయవలని రాజు సెలవీగా ఇశ్రాయేలీలు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొని వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మేము చూసి న్యాయం తీర్చినగాక, ఫరో ఎదుటిన అతని దాసులు ఎదుట మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చిత్రని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి నా నేల పంపితివి, నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పుడు అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడని జనులను నీవు విడిపింపను లేదనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మోసే నాయకత్వంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. మరి మోసే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళారు, మనవి చేశారు, మమ్మల్ని అరణ్యానికి వెళ్ళనివ్వండి, అక్కడ మేము ఉత్సవం చేసుకుంటాం, 3 రోజులు పండుగ చేసుకుంటాం, మా దేవుని మేము ఆరాధించాం, అర్పణలు అర్పించుకుంటాం అని అంటే, ఈ మొండి మనిషి ఫరో ఏమన్నాడంటే మోషేతో, యెహోవా ఎవడు, నాకు తెలియదు, అతను నేను పంపించను అని చెప్పి ఈ విధంగా
అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఇంకా వీళ్ళకి అర్థమయ్యేలా లేదని చెప్పి ఫరో గారికి మోషే గారు ఏం చేశారంటే ఈ మోసే ఆహారంలో ఫరో యొద్దకు వెళ్ళి మరి వివరించి చెప్పారనమాట. మేము 3 రోజులు ప్రయాణం చేయాలండి, అరణ్యులకు వెళ్ళాలి, అలా చేయకపోతే మేము బలులు అర్పించకపోతే మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, రోగాల తెగుళ్ళు వచ్చేసేసి చనిపోతాము అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. కాబట్టి మోసే నాయకత్వంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రజలు సనుగుచున్నారు. హల్లెలూయా. వీరిద్దరూ మరి ప్రజానాయకులు మోషే ఆహారంలో అనమాట. వీరిపై తమ బాధలకు బాధ్యులు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ప్రజలకు వచ్చినటువంటి బాధలకు బాధ్యులు నాయకులు అని చెప్పి నిందలు మోపుతూ ఉన్నారు. ఎవరు? ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, బాబు మేము ఏదో బ్రతుకుతూ ఉన్నాం, నువ్వు వచ్చి విడుదలన్నావు, అదన్నావు, ఇదన్నావు, నీ మాట విని మేము రాజుగారి దగ్గరికి వెళ్తే మొత్తం మాకు ఇంకా శిక్ష ఎక్కువైంది కానీ మాకు విడుదల లేదురా బాబు అని చెప్పి ఈ నాయకులే కారణం అని చెప్పి వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నారంట. వారి మూలంగా కష్టాలు మరి తీరకపోగా ఎక్కువైపోయి, బాబు దేవుడు నమ్ముకున్నాం, కష్టాలు తీరుతాయి అనుకున్నాం కానీ ఎక్కువైపోయింది, మోషే మేము నువ్వు మమ్మల్ని ఏదో విడిపిస్తావు అనుకుంటే మా రాజు ఇంకా ఎక్కువైపోయాడు, ఇప్పుడు కడ్మట్టుకి లాంటి చేతిలో ఉన్నది అని చెప్పేసి సనుక్కుంటూ ఉన్నారన్నమాట వీళ్ళంతా కూడా. ఈ ఇజ్రాయెల్ పెద్దల్లో కూడా కొంతమంది ఫరో గారి దగ్గరికి ఎందుకంటే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని అడిగి రాటాకి వెళ్ళి అడిగి వస్తూ ఉంటుంటే ఈ మోషే అహరోన్లు అక్కడ నుంచుని ఏమైంది ఏంటనంటే వాళ్ళ మీద సనుక్కుంటున్నారంట, తిట్టుకుంటున్నారంట. ఇలాంటి పరిస్థితిలో మరి ఆదర్శ నాయకుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కూడా దేవుడు ఏం చెప్పాడు అది చేశాడు. ఏమని చెప్పాడు? ఎల్లు ప్రజలతో మాట్లాడు, మోషేతో మాట్లాడు, ఫరోతో మాట్లాడు, ఇలా కర్రను పట్టుకో, ఇది పాము, దాంతో అన్నీ చేశాడు. ఎక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి దానికి ఎక్కువ తక్కువగా కూడా అంత క్లారిటీగా చక్కగా చేశాడు. అయినా కానీ వాళ్ళ దాస్యం నుంచి విడుదల పొందడానికి బదులు దాస్యంలో ఇంకా ఎక్కువ దాస్యం పెరిగిపోయింది. వాళ్ళకి ఇంకా కష్టం ఎక్కువైపోయింది. కష్టం నుంచి విడుదల పొందడానికి బదులు కష్టం ఎక్కువైపోయింది. ఒకసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం సమస్యలు పోవాలని, ఆ సమస్యలు పోవడానికి బదులు పెరిగిపోతుంటుంటాయి. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే మనం చేసిన ప్రార్థన తప్పు ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగిందా, లేకపోతే అంటే కాదు, ప్రతి వారికి దేవుడు పాఠం నేర్పడానికే. మరి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు. మోసే కూడా మానవుడే, మనలాంటి మనిషే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రజల పక్షాన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోసే. అహరోన్లు మరి మోసే అహరోన్లు అక్కడ ఉన్నారు. మోసే ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏంటంటే చాలా అసహనం ఎక్కువైపోయింది అన్నట్టు మోసేకి. దేవా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగింది అంటూ దేవుని ప్రశ్నిస్తున్నాడు అనమాట. దేవుడు చెప్పినట్టు చేశాడు, మరి ఎందుకు ఇలా జరిగిందంటే నిర్గమకాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క వాగ్దానాన్ని తిరిగి నూతనపరుస్తూ ఉంటుంటాడు. 6వ అధ్యాయంలోకి వెళ్తే తన నాయకుడైనటువంటి మోసే అహరోనులను దేవుడు బలపరుస్తాడు, తన ప్రజలను కాపాడుతాడు. అయితే దేవుడు మోసేకు నేర్పించవలసింది ఎంతో ఉన్నదనమాట. కాబట్టి సహనం నేర్పించాలి, ఓపిక నేర్పించాలి, విశ్వాసంలో బలపడటం ఇవన్నీ నేర్పించాలండి దేవుడు అద్భుతం చేసేటప్పుడు. కొన్నిసార్లు అందుకే మనం సహనంలో పరిపూర్ణత కావాలని చెప్పి, ఓపిక తెచ్చుకోవాలని చెప్పి, ఓర్పు ఉండాలి, ఇవన్నీ నేర్పించడానికి కొన్నిసార్లు లేట్ చేస్తూ ఉంటాడు అనమాట మనలో సహనాన్ని పెంచడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోషేకు మాత్రమే కాదండి, ఇజ్రాయేల్ ప్రజలకి, ఐగుప్తులకి, ఫరోకు నేర్పవలసినటువంటి గుణపాఠాలు ఎన్నో ఉన్నాయన్నమాట దేవుడు. ఈ సందర్భంలో మరి ఈ ఫరో యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే అతను చాలా గర్విష్ఠగా ఉన్నాడంట, మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నాడు. నిలువెల్ల స్వార్థంతో నిండినటువంటి రాజు అతను. తన సొంత ఆలోచనలు, ఆ సొంత ఆలోచనలు చెప్పిన పని చేయించి ఏదో సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి మనిషి అనమాట. హల్లెలూయా. తన మాట నెగ్గాలి, తనకిష్టం లేనటువంటి వారిని నాశనం చేయాలనేటువంటి దురహంకారం కలిగినటువంటి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఆ దురహంకారం అనేటువంటి ఎక్కువ అవుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చెప్పిన ఖచ్చితంగా ప్రతిదీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దురహంకారంగా ఉన్నటువంటి ఫరోతోటి మనం యాకోబు పత్రిక 4:6 చూసినట్లయితే ఆయన ఎక్కువ కృపనిచ్చిన, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్తుంది. అహంకారులు ఎదిరించాడంటే దేవుడు మరి ఎవరికి చూపించాడు? దీనులకు కృప చూపిస్తాడంటండి యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మరి ఫరో నిలువెల్ల అహంకారంతో నిండిపోయినటువంటి మనిషి మోషే చూసినట్లయితే ఆ ఫరో ఎదురు నిలబడినటువంటి గొప్ప సాత్వికుడిగా కనిపిస్తున్నాడు. మోషే సాత్వికుడు. 1 పేతురు 5:5 చూసినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉంటుంది, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడంటే దేవుడు దీనులకు కృప చూపించాడంట. కాబట్టి అదే జరిగింది అక్కడ. ప్రతి వారికి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైన అసాధ్యం అన్నట్టు మనకి విశ్వాసం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక 6:10 మనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైండ్రి. మన విశ్వాసమే మన బలం. హల్లెలూయా. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే బలమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఫరోను ఎదిరించేటువంటి మోషేకు కృపాబలం ఉంది. కాబట్టి ఈ విశ్వాసంలో బలవంతులు కాదు అంటే ఏంటంటే బలహీనలు అనమాట. బలహీనమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా మరి ప్రశ్నిస్తూ వచ్చాడనమాట. ఇక్కడ మనం దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14:31 మనం చూసినట్లయితే, వెంటనే యేసు చేయి చాప అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతామని అడిగాను. చూసారా, విశ్వాసం ఎప్పుడైతే తక్కువైపోయిందో, బలహీనం పడిపోయామో. బలహీనం అంటే ఏంటంటే తగ్గిపోతాం అన్నమాట. తగ్గిపోయినటువంటి బలం. హల్లెలూయా. అల్ప విశ్వాసం అంటే ఏంటంటే బలహీనమైనటువంటి విశ్వాసం. అయితే మన దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి అడోనాయ్, మన దేవుడు మహాశక్తి సంపన్నుడు. హెబ్రీలు అంటారు మరి దీన్ని ఆడోనాయ్ అంటే ఏంటంటే మన దేవుడు మహాశక్తి సంపన్నుడు. దేవుని యందు మనం కూడా బలవంతులము కాగలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినటువంటి రీతిగానే దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మరి నడిపిస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ నిర్గమకాండంలోనే చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి బలహీనత, మరి ఈ చంచలత్వం కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు దేవునిపై మనకు నమ్మకం ఉంటాయి, కొన్నిసార్లు వీళ్ళు కూడా ఇజ్రాయేల్ ప్రజలు నమ్మకం ఉంచారు, కొన్నిసార్లు నమ్మలేదు. కొన్నిసార్లు ఆయన స్తుతించారు, ఆరాధించారు, మరికొన్నిసార్లు ఆయనకు మోషేకు విరోధంగా సణిగారు అన్నమాట. హల్లెలూయా. మరో మాటలో చెప్పాలంటే వారు కూడా మనలాగా సాధారణ మనుషులు. వారిలో కనిపించినటువంటి నిరుత్సాహం మోసే మీద కూడా ప్రభావం చూపించనమాట. మనకి 22-23 వచనాలు చూసినట్లయితే, ఎందుకు అని చెప్పి మోసే అడిగినప్పుడు దేవుడేం జవాబు ఇవ్వలేదు. చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలకు జవాబు రాదు. ద్వితీయోపదేశకాండం 29:29, యెషయా గ్రంథం 55:9, యోహాను 13:7 చూసినట్లయితే మనం ప్రశ్నిస్తూ ఉంటుంటాం దేవుణ్ణి. రాదు ప్రభా, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే ఇదే. అక్కడ ఆన్సర్ ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన దానికి మాత్రమే జవాబు చెప్తూ ఉంటుంటారు, ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నడిపించేటువంటి నడుపుదలకు మనం ఒబీడియన్స్ చూపించాలన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క నడుపుదల లక్ష్యం ఏంటంటే మన యొక్క విశ్వాసాన్ని పెంచి తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చటమే దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలనేటువంటిది విశ్వాస యొక్క ప్రార్థన అయి ఉండాలి. అలాంటి విశ్వాసం మోషేకు ఉందన్నమాట. మనం 119వ కీర్తన అంతా మనం చూసినట్లయితే, చదివినట్లయితే దేవుని నడుపుదల గురించి మరి అక్కడ మనకి ఉన్నది. అందులో 176 వచనాలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఆయన్ని వెతకాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన న్యాయ విధులను చేపట్టాలి, మన ప్రవర్తన అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తూ, మనం బలపరుస్తూ అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ యొక్క మోషే జీవితంలో, మోషే ప్లేస్లో మనం యేసు ప్రభువుని చూస్తూ ఉండాలి. ఆ దాస్యంలో నుండి ప్రజలు ఎవరో కదా మనమే అన్నమాట. ఈ లోకం అనేటువంటి పాపం అనేటువంటి దాస్యంలో మరి మోషే రూపంలో దేవుడు మనకి వచ్చి విడుదల చేస్తున్నట్టు మనం చూసుకుంటూ ఉండాలి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు మనకు సెలవిచ్చినటువంటిది ఏంటంటే, బానిసత్వం నుంచి మనల్ని విడిపిస్తామని దేవుడు వచ్చాడు. కానీ కొన్నిసార్లు మనకు సమస్యలు ఎక్కువ అవుతుంటుంటాయి. అలాగని చెప్పి దేవుని విషయం మీరు నిరుత్సాహపడద్దు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. దేవుని యొక్క మహాకృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించి మరి ప్రతి సమస్యలో విశ్వాసంలో బలహీనం కాకుండా బలమైన విశ్వాసం కలిగి ఉంటుంది. దేవుడు కృప చూపించిన గాక. స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం అర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటుబడి ఫలించి అభివృద్ధి చెందేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.